ఆఫీస్కే పరిమితమైన ప్రజల్ని పట్టించుకోని నాయకులు ఎందరో ఉన్నారు. కానీ ప్రజలు నా వాళ్ళు, వాళ్ళకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టు అని కంటి మీద కునుకు లేకుండా వరద నీళ్లలో తిరిగి సహాయక చర్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే ప్రజలంతా కృతజ్ఞతా పూర్వకంగా దండాలయ్యా స్వామికి అని చెయ్యి ఎత్తి మొక్కుతున్నారు. ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు. కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అది చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను, వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు, లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడే చెప్పాను, ఒక 40,000 50,000 ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలన్నా మీకు ఇవ్వాలి, ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా. విజయవాడ వరదలకు వణికిపోయింది. ఎన్నో జీవితాలు వరద బీభత్సానికి అతలాకుతలమైపోయాయి. కళ్ల ముందే కుటుంబం దూరమై కొందరు, చిన్న భిన్నమైన బ్రతుకు చిత్రాలతో మరికొందరు, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, పసిబిడ్డలకు పాలు లేక, అంతటా హృదయ విదారకమైన దృశ్యాలే. రాత్రికి రాత్రే జీవితం తలకిందులైతే ఆదుకునే వాళ్ల కోసం ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ ఎదురు చూశారు. బ్రతికించు దేవుడా అని మొక్కుకున్నారు. వాళ్ళ మొర దేవుడు విన్నాడో ఏమో, సీఎం చంద్రబాబు నాయుడు యాక్షన్లోకి దిగారు. నిద్ర అన్న మాట కూడా మర్చిపోయి సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూసుకున్నారు. ఆయన కంటే వయసులో చిన్నవారు ఏదో ఒక కుంటి సాకు చెప్పి ఇంట్లోనే ఉండిపోతే చంద్రబాబు మాత్రం వరద నీటిలో తిరుగుతూ నాయకుడంటే నువ్వే సామి అనిపించారు. అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా, అవన్నీ చేశా. 9వ రోజు ఇంకో థ్యాంక్ యూ అవస్థ పెట్టేవాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పట్టుమని 10 నిమిషాలు కూడా పర్యటించలేకుండానే తిరిగి వెళ్లిపోయారు. మిగిలిన వేరే పార్టీ నాయకులంతా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టు వ్యవహరించారు. కానీ ఒక్క చంద్రబాబు మాత్రం వరద నీళ్లలో బురదలో తిరుగుతూనే ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా అలర్ట్ చేస్తూ రాత్రనక పగలనక శ్రమిస్తున్నారు. అందరికీ సహాయం అందాలని సీఎం చంద్రబాబు గత కొన్ని రోజులుగా కలెక్టరేట్లోనే ఉండి సమీక్షిస్తున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లో ఇంతలా పర్యటించలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాబు ఈజ్ ద బెస్ట్ అనిపించేలా చేస్తున్నారు ఆయన. డ్రోన్ల సహాయంతో ఆహార పొట్లాల పంపిణీ, మానవరహిత బోట్లతో సహాయక చర్యలు, మంచినీళ్ల ప్యాకెట్లు, ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు, ఇలా ప్రతి ఒక్కదాన్ని దగ్గర నుంచి చూసుకుంటున్నారు ఆయన ఆదేశాలతో అందరికీ 3 పూటల ఆహారం అందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వెజిటబుల్స్ అయితే ఈ రోజు 64 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు. మొత్తం కలిసి 61,000 కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు. ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి అందుబాటులో ఉంటాయి. దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే 1,16,803కి ఇచ్చాం. ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. 12,197 హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే
మీరు తీసుకునే అవకాశం వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు 4,757 ఇండ్లు క్లీన్ చేశారు. ఇప్పటికి 17,470 ఇండ్లు క్లీన్ చేశారు. 110 వాటర్ పంపులు పనిచేస్తున్నాయి. 110 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. ఇది కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం. రోజుకి 3 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ జరుగుతోంది. ధరల నియంత్రణపై కూడా దృష్టి సారించిన ఆయన రాయితీపై కూరగాయల విక్రయం కూడా చేస్తున్నారు. 163 స్టోర్స్లలో 5 లక్షల కేజీలకు పైగా కూరగాయల విక్రయాలు జరిగాయి. తాగునీటి సరఫరా కోసం 236 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతోంది. అలాగే 42 డ్రోన్ల సహాయంతో క్లోరినేషన్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను త్వరితగతిన మరమ్మతులు చేయించడం, బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్పించడం, భవిష్యత్తులో బుడమేరు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం పథకాలు సిద్ధం చేయడం, ఇలా ఒకటేంటి అన్నీ తానై ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు దండాలయ్య స్వామి అంటూ ఏపీ ప్రజలు మనసారా మొక్కుతున్నారు.